భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ అనేది యూనియన్ పవర్ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుందండి. ఇట్ ఈస్ బీయింగ్ లెడ్ బై 5 సెంట్రల్ పిఎస్సీస్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి. ఈ 5 organizations are driving this event on behalf of the power ministry. EEPC, we come under the commerce ministry and I am the regional director South. We are the coordinating agency for the event. So on behalf of all these and the other stakeholders, we are a kind of a coordinating agency. And ఇది ఫస్ట్ షో అండి, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ భారత్ ఎలక్ట్రిసిటీ ఈవెంట్. భారత్ సిరీస్లో నేను ఇందాక చెప్పినట్టు రకరకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. మొబిలిటీ మీద జరిగింది, టెక్స్టైల్స్ మీద జరిగింది, అండ్ బిల్డ్ కాన్ అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీద జరుగుతుంది, అదేవిధంగా స్టీల్ మీద జరుగుతుంది. సో నవ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ భారత్ ఎలక్ట్రిసిటీ 19 నుంచి 22 వరకు యశోభూమి, ద్వారకాలో, ఢిల్లీలో. ఇందాక స్పీచ్లో చెప్పినట్టు వార్తలో లాట్ ఆఫ్ ఓవర్సీస్ పీపుల్ హూ విల్ బీ కమింగ్ ఇక్కడ. క్వైట్ ఆఫ్ ఫ్యూ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ గవర్నమెంట్స్ని కూడా మన భారత ప్రభుత్వం ఇన్వైట్ చేసింది టు కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ సీ ది పవర్స్ ఆఫ్ ఇండియన్ పవర్ సెక్టర్ అండ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ దీస్ సెంట్రల్ పిఎస్సీస్ అండ్ ది పవర్ యూనిట్స్ ఇన్ ఇండియా ఆర్ డూయింగ్. ఇండియాలో కనుక చేస్తున్నారంటే దే కెన్ డూ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా ఈజ్ అ టఫ్ కంట్రీ టు క్రాక్ అండ్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఫెంటాస్టిక్లీ వెల్ హియర్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ మన వాతావరణం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఒక వాతావరణం ఉంటుంది, రాజస్థాన్లో ఒక వాతావరణం ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒక వాతావరణం ఉంటుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ రైట్ నౌ, ఇందాక మీరు వీడియోలో చూసినట్టు మన పవర్ ఇప్పుడు సర్ప్లస్లో ఉన్నాం. సో దాట్ వీఆర్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ స్టెప్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది వికసిత్ భారత్ ఇనిషియేటివ్. అది ఇక్కడ దే ఆర్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ అండి. సుమారు ఒక 10-15 రాష్ట్రాల నుంచి వస్తాయి అనుకుంటున్నాము. మన సౌత్ ఇండియా నుంచి యాజ్ ఆఫ్ నౌ ఒక 3 states ఇంట్రెస్ట్ చూపించినాయండి. బట్ వీ నాట్ గాట్ ఇట్ ఇన్ రైటింగ్, బట్ దే ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ దట్ దే విల్ బీ కమింగ్ టు భారత్ ఎలక్ట్రిసిటీ మన సౌత్ ఇండియా నుంచి. ఇంకా దే సెడ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ వీ నాట్. తెలంగాణ, మన ఆంధ్ర, కేరళ యాజ్ ఆఫ్ నౌ కొంచెం ఇంట్రెస్ట్ చూపించినాయి. మిగతా స్టేట్స్ కూడా వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేస్తున్నారు అండ్ హోప్ఫుల్లీ విల్ గెట్ మోర్ నెంబర్. విజిటర్స్ విల్ బీ ఈజీగా ఒక 25,000 మంది ఉంటారండి, ఈజీగా. ఐఎమ్ గివింగ్ ద కొంచెం తక్కువ చెప్తున్నాను, బట్ 25,000 మినిమం ఉంటారు సిన్స్ ఇట్స్ ఎ 4-day ఈవెంట్. సో అండ్ మీరు చూసినట్టయితే మీరు ఇందాక ప్రజెంటేషన్లో ఈ సెమినార్స్ కూడా రకరకాల టాపిక్స్ మీద ఉన్నాయి. డిజిటైజేషన్ మీద ఉంది, గ్రీన్ హైడ్రోజన్ మీద ఉంది, అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఇవాల్వింగ్ అవుట్ ఆఫ్ ది పవర్ సెక్టర్ ఈస్ బీయింగ్ అడ్రస్డ్ ఇన్ ది సెమినార్స్. అండ్ థింక్ ట్యాంక్స్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ ఉంటారు ఈ ఈవెంట్లో. సో ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఈవెంట్ ఫర్ ది పవర్ సెక్టర్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఎస్, రిజిస్ట్రేషన్కి వెబ్సైట్ ఉంది. ఫర్ ఎగ్జిబిటర్స్కి అయితే ఛార్జెస్ ఉన్నాయి, బట్ ఫర్ విజిటర్స్ they were contemplating to do some charges, but I don't know if it's yet been finalized. As of now, it's not yet done. But exhibitors ki charges unnayandi. 19,000 rupees per square meter bare space, 21,000 rupees per square meter for a built up booth. Companies provide చేస్తున్నాయి. మన స్టార్టప్ కంపెనీస్ మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం వెసులుబాటు ఇచ్చి దే ఆర్ ఎంకరేజింగ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. ఎంఎస్ఎంఈస్ ఆర్ బీయింగ్ వస్తున్నారు, బట్ యాజ్ ఆఫ్ నౌ స్టార్టప్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ అ క్లియరెన్స్ టు గెట్ సమ్. సుమారు ఒక 500 ఎగ్జిబిటర్స్ ఉంటారు, ఎందుకంటే కొంతమంది పెద్ద బూత్ తీసుకుంటారు, కొంతమంది చిన్న బూత్ తీసుకుంటారు. సో దాట్ విల్ బీ అండ్ దేర్ it's a massive show as far as the power sector is concerned. భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ అనేది యూనియన్ పవర్ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుందండి. ఇట్ ఈస్ బీయింగ్ లెడ్ బై 5 సెంట్రల్ పిఎస్సీస్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి. ఈ 5 organizations are driving this event on behalf of the power ministry. EEPC, we come under the commerce ministry and I am the regional director South. We are the coordinating agency for the event. So on behalf of all these and the other stakeholders, we are a kind of a coordinating agency.
అండ్ ఇది ఫస్ట్ షో అండి, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ భారత్ ఎలక్ట్రిసిటీ ఈవెంట్. భారత్ సిరీస్లో నేను ఇందాక చెప్పినట్టు రకరకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. మొబిలిటీ మీద జరిగింది, టెక్స్టైల్స్ మీద జరిగింది, అండ్ బిల్డ్ కాన్ అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీద జరుగుతుంది, అదేవిధంగా స్టీల్ మీద జరుగుతుంది. సో నవ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ భారత్ ఎలక్ట్రిసిటీ 19 నుంచి 22 వరకు యశోభూమి ద్వారకాలో, ఢిల్లీలో. ఇందాక స్పీచ్లో చెప్పినట్టు వార్తలో లాట్ ఆఫ్ ఓవర్సీస్ పీపుల్ హూ విల్ బీ కమింగ్ ఇక్కడ. క్వైట్ ఆఫ్ ఫ్యూ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ గవర్నమెంట్స్ని కూడా మన భారత ప్రభుత్వం ఇన్వైట్ చేసింది టు కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ సీ ది పవర్స్ ఆఫ్ ఇండియన్ పవర్ సెక్టర్ అండ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ దీస్ సెంట్రల్ PSCs and the power units in India are doing. ఇండియాలో కనుక చేస్తున్నారంటే దే కెన్ డూ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా ఈజ్ అ టఫ్ కంట్రీ టు క్రాక్ అండ్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఫెంటాస్టిక్లీ వెల్ హియర్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ మన వాతావరణం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఒక వాతావరణం ఉంటుంది, రాజస్థాన్లో ఒక వాతావరణం ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒక వాతావరణం ఉంటుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ రైట్ నౌ, ఇందాక మీరు వీడియోలో చూసినట్టు మన పవర్ ఇప్పుడు సర్ప్లస్లో ఉన్నాం. సో దాట్ వీఆర్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ స్టెప్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది వికసిత్ భారత్ ఇనిషియేటివ్. అది ఇక్కడ దే ఆర్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ అండి. సుమారు ఒక 10-15 రాష్ట్రాల నుంచి వస్తాయి అనుకుంటున్నాము. మన సౌత్ ఇండియా నుంచి యాజ్ ఆఫ్ నౌ ఒక 3 స్టేట్స్ ఇంట్రెస్ట్ చూపించినాయండి. బట్ వీ నాట్ గాట్ ఇట్ ఇన్ రైటింగ్, బట్ దే ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ దట్ దే విల్ బీ కమింగ్ టు భారత్ ఎలక్ట్రిసిటీ మన సౌత్ ఇండియా నుంచి. ఇంకా దే సెడ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ వీవ్ నాట్. తెలంగాణ, మన ఆంధ్ర, కేరళ యాజ్ ఆఫ్ నౌ కొంచెం ఇంట్రెస్ట్ చూపించినాయి. మిగతా స్టేట్స్ కూడా వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేస్తున్నారు అండ్ హోప్ఫుల్లీ వీల్ గెట్ మోర్ నెంబర్. విజిటర్స్ విల్ బీ ఈజీగా ఒక 25,000 మంది ఉంటారండి, ఈజీగా. ఐఎమ్ గివింగ్ ద కొంచెం తక్కువ చెప్తున్నాను, బట్ 25,000 మినిమం ఉంటారు సిన్స్ ఇట్స్ ఎ 4-day ఈవెంట్. సో అండ్ మీరు చూసినట్టు అయితే మీరు ఇందాక ప్రజెంటేషన్లో ఈ సెమినార్స్ కూడా రకరకాల టాపిక్స్ మీద ఉన్నాయి. డిజిటైజేషన్ మీద ఉంది, గ్రీన్ హైడ్రోజన్ మీద ఉంది, అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఇవాల్వింగ్ అవుట్ ఆఫ్ ది పవర్ సెక్టర్ ఈస్ బీయింగ్ అడ్రస్డ్ ఇన్ ది సెమినార్స్. అండ్ థింక్ ట్యాంక్స్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ ఉంటారు ఈ ఈవెంట్లో. సో ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఈవెంట్ ఫర్ ది పవర్ సెక్టర్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఎస్, రిజిస్ట్రేషన్కి వెబ్సైట్ ఉంది. ఫర్ ఎగ్జిబిటర్స్కి అయితే ఛార్జెస్ ఉన్నాయి, బట్ ఫర్ visitors there was a contemplating to do some charges, but I don't know if it's yet been finalized. As of now it's not yet done, but exhibitors ki charges unnayandi. 19,000 rupees per square meter bare space, 21,000 rupees per square meter for a built up booth. Companies provide చేస్తున్నాయి. మన స్టార్టప్ కంపెనీస్కి మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం వెసులుబాటు ఇచ్చి దే ఆర్ ఎంకరేజింగ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. MSMEs ఆర్ బీయింగ్ వస్తున్నారు, బట్ యాజ్ ఆఫ్ నౌ స్టార్టప్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ అ క్లియరెన్స్ టు గెట్ సమ్. సుమారు ఒక 500 ఎగ్జిబిటర్స్ ఉంటారు, ఎందుకంటే కొంతమంది పెద్ద బూత్ తీసుకుంటారు, కొంతమంది చిన్న బూత్ తీసుకుంటారు. సో దాట్ విల్ బీ అండ్ దేర్ it's a massive show as far as the power sector is concerned. Namaskaram andi, I am Aditya. I am the CEO for Win-Win Specialty Insulators. We make ceramic insulators for the entire world, but made in India, proudly made in India at Achutapuram SEZ in Andhra Pradesh. We are delighted to be part of the India's growth story in transmission and distribution of electricity, and look forward for India government under the honorable leadership of Pradhan Mantri Modi ji to reach the target of 500 gigawatts by the year 2030 and peak consumption of 4,000 kilowatt hours by the year 2047 in our very own India. We are very proud, me and young entrepreneurs like us, we are very proud to be part of the India growth story, wherein we are making products which are earlier imported for our use in India, whereas now, in this century, in this year, we are now making high quality products fit for American standards, fit for European standards, fit for Middle East standards in our very own Andhra Pradesh and exporting it out.
delighted to be part of the expo and the event today, and I look forward to seeing all our honorable participants, our government, our people, our RECs, our utilities, and the end users support the expo, which is going to happen 19 to 22nd March at Yashobhumi in Delhi, and visit me personally at my booth. I look forward to welcoming each and every person who is part of the roadshow today to our booth and being part of this growth story. Thank you once again for the opportunity. My name is Aditya once again, and I'm from Winwin Specialty Insulators. Here to promote and showcase under the roadshow Bharat Electricity Summit, which is going to be held from 19th to 22nd March 2026, which will showcase the electricity sector for the Viksit Bharat goal that Government of India has envisioned, and this is going to be attracting large number of investors, the suppliers, the EPC contractors, and the utilities together on a single platform, wherein the exchange of ideas and exchange of knowledge can take place for the Viksit Bharat goal to be achieved. This is being organized under the patronage of Ministry of Power, and it is being partnered by 5 PSUs, that is Power Grid Corporation, NTPC, NHPC, PFC, and REC Limited. The representatives of all these 5 POCs as well as EEPC have come to Hyderabad to showcase the Bharat Electricity Summit, and we urge all the stakeholders to make this a success. Actually, we are looking for at least 10 to 15 states, state governments to participate. But if more number of people show their interest, we are definitely have got enough space to accommodate them. Visitors will be a large number of visitors, almost 2,000 to 5,000 visitors will be coming to the exhibition and the conferences. No, entry fees, registration fee, actually for going to the exhibition there is no fees actually. But however, for the closed door meetings, they are on the invitation basis. The timing will be from 9 o'clock in the morning till 5:30 in the evening. Thank you very much. So, I am Ibrahim Razi. I am representing NTPC, one of the principal partners of this event, which is going to happen in March. This is the Bharat Electricity Summit, one of a kind event, first being organized under the patronage of Ministry of Power. This event is going to be a very big event, drawing interest from all across the globe. This represents an opportunity for all the stakeholders in the country to look at how the market is evolving, both in India and outside India. And India is a major player at the global stage. When we talk about the global economy increasing, India has to, if the global economy has to improve, India has to play a major role as a prime mover. And if India has to grow, NTPC, being a power generating company, is also going to play an instrumental role as a prime mover. So we are up there with our partners here, EEPC and our other CPSC partners, to make this event successful. And I would use this opportunity to extend invitation to whomsoever is listening to be a part of this event. Come, see, and absorb what is going on all across the globe in terms of technology. You can also look at the business opportunities both in India and outside India, because we and as an NTPC are present in India and also present outside. We are using our resources, our access, to invite a lot of partners from across the world to be a part of this event, to this marquee event, I would say. And this event is going to play a major role and pave pathway for India to emerge as Viksit Bharat in 2047.